A person sold 3/4 of his articles at a profit of 25% and the rest of the articles at a profit of 17%. The overall percentage of his profit is. చాలా సింపుల్ క్వశ్చన్. ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకుల్లో 3/4 వంతు 25% లాభానికి అమ్మాడు. ఒక నిమిషం ఆగవా. 3/4 వంతు అంటే టోటల్ ఎన్ని? 4. టోటల్ ఏనమ్మా 4. అందులో ఎన్ని అమ్మాడు? 3. అంటే ఇంకా ఎన్ని మిగిలాయి? 1. ఈ 3ని ఎంత లాభానికి అమ్మాడు? 25% లాభానికి. మిగతా వాటిని 17% లాభానికి. నీకు ఓవరాల్గా మొత్తం మీద వచ్చిన చూడమ్మా, మిగతా సరుకులను 17% లాభంలోకి అమ్మాడు. అప్పుడు అతనికి అమ్మకంలో వచ్చిన లాభ శాతం ఎంత? ఓకే గుడ్, చాలా సింపుల్ అమ్మా. సరే ఈ పర్సంటేజ్లు ఉన్నాయి కాబట్టి 3/4ని అలా అనుకోడమ్మా. ఇది 300, ఇది 400 అనుకోవచ్చుగా, ఎందుకంటే ఇది రేషియో. అప్పుడు టోటల్ ఎంత అవుతాయమ్మా? 400 అవుతాయి. 300, 100 ఎంతమ్మా? 400. మరి వీడికి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది? 100లో 17% అంటే 17 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మరి వీడి సంగతి ఏంటి? 25% సార్ అంటే 100కి 25. మీ దగ్గర 300 ఉన్నాయి అంటే 300లో ఎంత అవుతుందమ్మా? 100కి 25. 300 అంటే 3 × 25 75 రూపాయల లాభం. అంటే నీకు వచ్చిన మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 92 రూపీస్. అమ్మ రైట్? ఓకే గుడ్. మరి 92 రూపీస్ ప్రాఫిట్ రావడానికి ఇక్కడ 300, ఇక్కడ 100, మొత్తం 400 రూపాయలు ఇన్వెస్ట్ చేసావు. అంటే నీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత తెలుసా? 92 బై ఇన్వెస్ట్మెంట్ ఎంతమ్మా? 400 × 100. 0000 క్యాన్సిల్ చేస్తే 4 1s 4 23s. అంటే లాభ శాతం ఎంతమ్మా? 23%. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? బి ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్. సే ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్.